ఏపీ ఎన్జిఓఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మరోవైపు ఏపీ జేఏసీ చైర్పర్సన్ విద్యాసాగర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా మీ యొక్క నాయకత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా ఎలా చూడాలి, ఏ విధంగా తీసుకుని వెళ్తారు? ఇంతటి ఒక చూసుకుంటే ఇదంతా కూడా మీ పైన ఒక భారంగానే కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు చూసుకుని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు చూసుకున్నటువంటి నడవడికలు ఇవన్నీ కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది అంతా? దీన్ని భారంగా కాదు, బాధ్యతగానే తీసుకుంటాం. ఏ రాష్ట్ర అధ్యక్షుడికైతే దట్టు రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్సు, దానికి సంబంధించిన 12 లక్షల మంది జిల్లాలు, ఏ జిల్లాకి వెళ్ళినా ఏ మండలంకి వెళ్ళినా వాళ్ళ ప్రభావాలను కురిపిస్తున్నారు. ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున స్పందన ఉంది. దాంతోపాటు ఆశాభావం కూడా ఉద్యోగుల ఉపాధ్యాయులు ఉన్నది. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు ఉద్యోగులంతా కూడా. ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థే క్రాస్ రోడ్స్లో ఉండే పరిస్థితి ఉంది. చాలా కోల్పోయాం, చాలా నష్టపడ్డాం కూడా. మరి వాటన్నిటికీ అతీతంగా మరి వాళ్ళ నూతన నాయకత్వం వచ్చింది. నూతన నాయకత్వం ప్రభుత్వంతో మాట్లాడి వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి తెస్తుందని ఆలోచనలో ఉన్నారు. ఉద్యోగుల యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని ప్రభుత్వం దృష్టికి సమర్థవంతంగా ఈ రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్తుందన్న ఆశాభావంతోనే అటువంటి స్పందన కనబడుతుంది. మరి ప్రభుత్వానికి కూడా 1 సంవత్సర కాలం అయింది. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలు 6 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి. ముఖ్యంగా మా పిఆర్సీ కమిటీని, ఇప్పుడు పిఆర్సీ ఇవ్వటం, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వటం దాని తర్వాత ముందు పిఆర్సీ కమిటీ అపాయింట్ చేయకపోయిన పరిస్థితి 2 సంవత్సరాలు అయినా దానికి ఇంతవరకు తీరుదిన్ను లేని పరిస్థితి. 3 డిఏలు వచ్చినాయి. ఈ నెల నుంచి 4వ డిఏ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి 4 డిఏలు ఉన్నప్పుడు కనీసం 2 డిఏలు అన్నా మంజూరు చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు మా బకాయిలన్నీ ఉన్నాయి. సంతోషం, ఈ గవర్నమెంట్ వచ్చినాక 7,500 కోట్ల రూపాయల బకాయిల్ని మాకు ఇవ్వటం, అలాగే 1వ తారీఖు జీతాలను ఇవ్వడం అనేది జరిగింది. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మరి నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఒక బాధ్యతగా తీసుకుని సంఘీభావంతో మేము ప్రభుత్వంతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం కూడా మరి సంవత్సరం కాలం అయిపోయిన పిమ్మట ప్రభుత్వం చూడాల్సిన రీతిలో ఉద్యోగులు ఇంకా చూడలేదు. మిగతా అన్నిటి మీద కూడా దృష్టి పెడుతుంది, కానీ ఉద్యోగ లోకం మీద, ఉపాధ్యాయ లోకం మీద, పెన్షనర్స్ మీద దృష్టి సారించట్లేదన్న అసంతృప్తి, అటువంటి అభిప్రాయం ఉద్యోగుల్లో ఉన్నది. మరి వాళ్ళ జిల్లాలన్నింటినీ కూడా మేము నూతన నాయకత్వం పర్యటిస్తున్నాం. మా జనరల్ సెక్రటరీ రమణ, నేను. ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున నాయకత్వం మీద నమ్మకం, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మీద, ఏపీ జేఏసీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ వీటికి సంబంధించి మరి పిఆర్సీ కమిటీ అపాయింట్మెంట్ విషయంలోనూ, డిఏల మంజూరు విషయంలోనూ, సరెండర్ లీవ్ల విషయంలోనూ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆప్కాస్ట్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో తక్కువ వేతనంతో ఉన్న వాళ్ళందరినీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా చెప్పారు, కాబట్టి అవి కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలకి మొత్తం రాష్ట్రంలో ఉద్యోగులందరికీ 60 నుంచి 62 ఇచ్చారు, వారికి ఇవ్వలేదు. దాని మీద కూడా ఈ పరిస్థితి ఉంది. ఇట్లా అనేక విషయాలన్నీ కూడా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ రేపట్లోనో సాయంత్రానికల్లా చేయమని చెప్పి ఉద్యోగులు కూడా కోరుకోవట్లేదు. ప్రభుత్వాన్ని ఒక రోడ్డు మ్యాప్ ప్రకటించమని అడుగుతున్నాం. ఆ బకాయిలు తీర్పు విషయంలో 7,500 కోట్ల బకాయిలు మీరు తీర్చారు, మిగతాయి కూడా ఉన్నాయి. వాటికి రోడ్డు మ్యాప్ పంపించమని, ఉద్యోగుల సమస్యలపై ఒక కార్యాచరణ ప్రకటించమని, ఉద్యోగులతో చర్చించడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేయమని, అలాగే ఆర్థికేతర డిమాండ్, ప్రమోషన్ల విషయంలో, పని ఒత్తిడి విషయంలో, పని చేపిస్తూ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా అలవెన్సెస్ కానీ రిలీజ్ చేయని సందర్భంలో ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దాని మీద దృష్టి సారించకుండా ఆ పనిని పెంచే కార్యక్రమం, పని తీసుకునే కార్యక్రమంలో ఉంది. పనిని పెంచండి, పనిని తీసుకోండి, బాధ్యతాయుతంగా ఉద్యోగులంతా పనిచేస్తారు. బట్ ఆ పనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాని మీద మరి పంచాయతీ కార్యదర్శులు కానీ, జేఎస్డబ్ల్యూ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులరైజ్ కావాల్సిన వారు 7,000 మంది ఉన్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం రెగ్యులరైజ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా 3,000 అయ్యారు, మిగతా 7,000 అవ్వలేదు. ఇట్లా అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద ప్రభుత్వం దృష్టి సారించట్లేదు, ఉద్యోగుల వైపు చూడట్లేదన్న భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వైపు కూడా చూసి పిఆర్సీ కమిటీ, డిఏ, సరెండర్ లీవుల చెల్లింపు వంటి మా డిమాండ్లు అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అంటే ఇప్పటికే రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యలో మీరు కూడా ఈ విధంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ చూసుకుంటే వైపు ఉద్యోగులకి, మరొకవైపు ప్రభుత్వానికి వారధిగా మీరున్నారు. ఈ యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రభుత్వం, మన ఉద్యోగులైతే సంవత్సరం నుంచి చాలా ఆశలు పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం మీద.
ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే హెల్త్ కార్డ్స్కి సంబంధించి కేసులకు సంబంధించి గత ప్రభుత్వంలో మొత్తం ఉద్యోగులకు సంబంధించిన ప్రివిలేజీలన్నీ పోయి రివర్స్ పిఆర్సీ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి రోజులు వస్తాయి, మంచి ఇది వస్తాయి. కానీ ఉద్యోగులకి దాంతోపాటు 30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెండింగ్ పెడితే ఇవన్నీ సాయంత్రానికో ఒక నెలలోనో తీరుస్తుందన్న దీంట్లో అంత విచక్షణ లేకుండా ఉద్యోగులు కూడా లేరు. కానీ ఉద్యోగుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పిఆర్సీ కమిటీ అపాయింట్ చేయడానికి ₹1 అవసరం కూడా లేదు. కమిటీని అపాయింట్ చేయడం ఎప్పుడో అపాయింట్ చేశారు, కమిషనర్ రిజైన్ చేశాడు. ఆ ప్లేస్లో ఇంకో కమిషనర్ని వేయడానికి ప్రభుత్వం సంవత్సరం పైగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అట్లాగే మిగిలిన అంశాల మీద కూడా కనీసం దృష్టి సారించకపోవడం అనేది అసంతృప్తి ఉంది. ఉద్యోగుల్లో ఏదైతే అసంతృప్తి ఉందో, ఉద్యోగుల మనోభావాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అది నాయకత్వ బాధ్యత. ఉద్యోగులు అంటారు ఇవన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వాటిని పరిష్కారం చేసే దిశగా ఇచ్చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించని పక్షంలో ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా, ఉద్యోగుల యొక్క భావాలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కూడా స్పందిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఎప్పటికే ఏదైతే గత ప్రభుత్వం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు అయితే మాత్రం ఎన్నో వేల కోట్లు అయితే మాత్రం ఇప్పటికే బకాయిలు ఉంచుకునే పరిస్థితి కనిపించింది. ఈ మధ్య కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా 1వ తేదీకి అయితే జీతాలు ఇస్తుంది, ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించే ప్రయత్నంలో అయితే ముందు అడుగు వేస్తుందంటూ కూడా మరొకటి చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగుల పట్ల అయితే మాత్రం నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తానంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే పదవి బాధ్యత నాకైతే భారంగా లేదు, ఒక బాధ్యతగా నేనైతే స్వీకరిస్తున్నట్టు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.